ఐశ్వర్య, ఆకాష్ మిగతా వాళ్లతో మాట్లాడుతూ ఉండగానే క్యాబిన్ డోర్ నాక్ చేయకుండా ఫాస్ట్ గా లోపలికి దూసుకొచ్చారు జయకృష్ణ మనుషులు. సడన్ గా డోర్ దబేల్మని తెరుచుకోగానే అందరూ అదిరిపడ్డారు. వచ్చిన మనుషుల్ని చూసి అందరికీ భయం తన్నుకొచ్చింది. వాళ్ళ అవతారాలు చూసి కోపంతో ఊగిపోతూ, హే, కామన్ సెన్స్ లేదా? క్యాబిన్ లోపలికొచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలని తెలీదా అని ఐశ్వర్య ముందు బిల్డప్ కోసం రెచ్చిపోతూ అడిగాడు కుశాల్. వాళ్లలో ఒకడు ముందుకొచ్చి, రే సోడబుడ్డి, నోరు తెరిచావో గుడ్లు పీకి నాలుక కట్ చేస్తా, గమనుండో. మేమొచ్చింది నీకోసం కాదు, ఈ అమ్మాయి కోసం అని ఐశ్వర్యాని చూస్తూ చెప్పాడు. ఐశ్వర్య కోసం అని వినిపించగానే అలర్ట్ అయ్యాడు ఆకాష్. నా కోసమేంటి అంటూ ఆలోచనలో పడి టెన్షన్ పడి చెమటలు తడుచుకుంది ఐశ్వర్య. ఐశ్వర్యని వాళ్ళు ఏమైనా చేస్తారనే భయంతో తనని గట్టిగా చుట్టేసింది స్వీటీ. ఐషు కోసమా? బట్ వాయ్ అని ఆశ్చర్యంగా అడిగాడు కుశాల్. ఏహే, నువ్వు తప్పుకోరా అని కుశాల్ని పక్కకి నెట్టేసి ఇంకొకడు ఐశ్వర్యని లాక్కెళ్లడానికి ముందుకు వెళ్లాడు. ఇదే మంచి చాయిస్, ఐషుని ఇంప్రెస్ చేసి తన ముందు హీరో అయిపోతాను అని కాసేపు ఊహల్లో విహరించి ఆకాష్ని చూసి పొగరుగా కాలర్ ఎగరేశాడు కుశాల్. ఐశ్వర్యని వాడు తాకటానికి 2 సెకండ్ల ముందే ఆ చెయ్యిని పట్టుకుని వెనక్కి మెలితిప్పాడు కుశాల్. దాంతో వాడు గట్టిగా అరుస్తుంటే మరొకడు కుశాల్ మీదకి రావడంతో వాడి కడుపులో కిక్కిచ్చాడు అమిత్. ఇద్దరూ పోటాపోటీగా వాళ్లతో ఫైట్ చేస్తుంటే ఆకాష్ మాత్రం తిగిరిగ్గా ఐశ్వర్యాన్ని చూస్తూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఐశ్వర్యాన్ని టచ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కడి చెయ్యి విరిచి పడేస్తూ సడన్ గా ఐశ్వర్యాన్ని చూశాడు కుశాల్. ఐశ్వర్య తదేకంగా ఆకాష్నే చూస్తుండడంతో కోపంగా పిడికిలు బిగించి ఆకాష్ మీదున్న కోపం అంతా కలిపి ఎదురుగా ఉన్న వాడి పొట్టలో గట్టిగా పంచిచ్చాడు కుశాల్. ఏదో పొడి చేసి ఐశ్వర్యాన్ని ఈజీగా ఇక్కడి నుండి తీసుకుని వెళ్లొచ్చు అనుకున్న ఆ రౌడీలకి అక్కడ జరుగుతున్నది చూసి ఓర్వలేక జయకృష్ణ దగ్గరికి పరిగెత్తుకు వెళ్లి పూసగుచ్చినట్టు అంతా చెప్పాడు. అంత మునగాలున్నారా అక్కడ? ఇంత కొల్లబొడి చేస్తుంటే పొట్టలో కత్తి దింపిరాక ఆడంగి వెదవల్లో వచ్చారా అని తిట్టి ఆవేశంగా అంటూ లేచి వాడి వెంట వెళ్లాడు జయకృష్ణ. క్యాబిన్లోకి వెళ్తూనే అటు తిరిగున్న ఆకాష్ని పక్కన నెట్టి తన మనిషిని కొడుతున్న అమిత్ని బ్యాక్ నుండి అటాక్ చేశాడు జయకృష్ణ. జయకృష్ణ సడన్ ఎంట్రీ ఊహించని అమిత్ బొక్కబోర్లా పడిపోయాడు. తన ఫ్రెండ్ని కొట్టాడని ఆక్రోశంతో జయకృష్ణని చూస్తూ, హూ ఆర్ యు మ్యాన్? వాట్స్ దిస్ నాన్ సెన్స్ అని చిరాగ్గా అరిచాడు కుశాల్. నువ్వెవడ్రా మధ్యలో? నేనొచ్చింది నా తమ్ముణ్ణి కొట్టించిన పిల్ల కోసం. మర్యాదగా దాన్ని వదిలి మీ ప్రాణాలు కాపాడుకోండి అని క్రూయల్ గా అడిగాడు జయకృష్ణ. అదేంటి, ఐషు నువ్వు కాదు కదా వాడిని కొట్టింది అని ఐషు స్వీటీల వంక చూశాడు. ఇంతకీ ముందు గోకుల్ని కొట్టిన విషయం గుర్తొచ్చి స్వీటీ చిన్నగా తలంచుకుంది. అంటే వీడికి కావాల్సింది స్వీటీ అనమాట అని మనసులో అనుకుని వెంటనే, ఓ స్వీటీనా, అయితే ఓకే తీసుకెళ్ళండి, స్వీటీ మన ఫిగర్ కాదులే అని పక్కకి తప్పుకున్నాడు కుశాల్. స్వీటీకి కోపం వచ్చి, రే కుశాల్ అని పిలిచింది. అతను ఇటువైపు తిరగగానే థు అని అసహ్యంగా చూసింది. కుశాల్ ఇదేం పట్టనట్టు ఐషు వంక చూస్తూ ఉండిపోయాడు. అతని ప్రవర్తనకి స్వీటీకి సర్రన బీపీ రైజ్ అయింది. ఎట్ టైం బాధ కూడా కలిగి, ఇలాంటి వాణ్ణా నేను ఫ్రెండ్ అని నమ్మి వచ్చింది, థు, ఫిగర్ అయితే ఒకలా ఫ్రెండ్ అయితే ఒకలా బిహేవ్ చేసే చీప్ ఫెలోస్ ని ఫ్రెండ్స్ అనుకున్నానా అనుకుంటూ బాధపడి ఐశ్వర్యాన్ని గట్టిగా హగ్ చేసుకుంది స్వీటీ. కుశాల్ స్వీటీని తీసుకెళ్ళు అనేసరికి, వీడేంటి సడన్ గా ఇలా ప్లేట్ ఫిరాయించాడు అని తనలో తానే అనుకుంటూ క్యాబిన్ మొత్తం పరికించి చూశాడు జయకృష్ణ. స్వీటీ పక్కనున్న ఐశ్వర్యాన్ని చూడగానే జయకృష్ణ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ఈ ఫైట్ లో తనని సరిగా గమనించలేదు. ఆమెని చూడగానే జయకృష్ణలో ఆవేశం పొంగుకొచ్చింది. ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తానే అని లోపలే అనుకున్నాడు జయకృష్ణ. జయకృష్ణని చూడగానే ఐశ్వర్యకి భయంతో నుదుటిన చెమటలు పట్టాయి. అవి తుడుచుకుంటూ అతని ఫేస్ లో కన్నింగ్ స్మైల్ చూసి మరింత భయపడుతూ ఆకాష్ వైపు చూసింది. ఆకాష్ కళ్ళతోనే, నువ్వేం భయపడుకో, నేనున్నానుగా అన్నట్లు ఐశ్వర్యకి ధైర్యం చెప్పాడు. పెదవులపై కన్నింగ్ స్మైల్ తో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్లి ఐశ్వర్య చేయి పట్టుకుని లాగబోయాడు. స్వీటీని తీసుకెళ్తాడని వెయిట్ చేస్తున్న కుశాల్ కి జయకృష్ణ ఐశ్వర్య చేయి పట్టుకోగానే కన్ఫ్యూజింగ్ గా అనిపించింది. వీడేంటి స్వీటీని తీసుకెళ్తాడు అనుకుంటే ఐష్ చేయి పట్టుకున్నాడు అని కంగారు పడ్డాడు. కోపంగా అతనికి అడ్డుగా వెళ్లి, ఏయ్, ఐషుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని దబాయిస్తూ అడిగాడు కుశాల్. ఆ ప్రశ్న జయకృష్ణకి విపరీతమైన కోపం తెప్పించింది. కాలితో కుశాల్కి ఒక కిక్కిచ్చి 2 అడుగులు వేయగానే ఎగిరి క్యాబిన్ అవతల పడ్డాడు కుశాల్. అంతసేపు సైలెంట్ గా ఉన్న ఆకాష్ వాడు ఐశ్వర్య చేయి పట్టుకోగానే పైకి లేచి షర్ట్ మడతేశాడు.
కోపంతో ఊగిపోతూ ఉగ్ర రూపంలో కనిపించిన ఆకాష్ని చూసి అప్రయత్నంగానే ఐశ్వర్య చేయి వదిలి కళ్ళు పెద్దవి చేసి, ఆకాష్ నువ్వా అని భయంగా చూశాడు జయకృష్ణ. ఐశ్వర్య వెంటనే ఆకాష్ వెనక్కి వెళ్లి, ఆకాష్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అడిగింది. కదలకుండా బొమ్మలా నిల్చుని ఉన్న జయకృష్ణకి ఒక డెడ్లీ లుక్ ఇచ్చి, ఇంకోసారి నీ కన్ను ఇక్కడ పడిందో కన్ను వేయడానికి 2 కళ్ళు ఉండవు అని వార్నింగ్ ఇచ్చి భయంతో బిగుసుకుపోయిన స్వీటీని కూడా తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆకాష్. అన్నా ఏందన్నా నువ్వు చేతికి దొరికిన పిల్లను అలా వదిలేశావు అని అడుగుతున్న వాడి గోబ గుయ్యమనేలో ఒక్కటి పీకి, వదినరా మీ వదిన తను అని అన్నాడు జయకృష్ణ. ఐశ్వర్య వల్లనే గోకుల్ని ఆకాష్ కొట్టాడు అనుకుంటున్న ఒకడు, అది అన్నా మరి గోకుల్ అన్నకి అని నసుకుతున్న వాడి పీక పట్టుకుని గాల్లో 2 అడుగులు పైకి లేపి, ఐశ్వర్య నాది, నాకు మాత్రమే సొంతం. తమ్ముడికి ఇక్కడ జరిగిందేం తెలియకూడదు. ఆ అమ్మాయి దొరకలేదని చెప్పండి, వెళ్ళండి అని వాణ్ణి విసిరేసి కోపంగా వెళ్ళిపోయాడు జయకృష్ణ. రెస్టారెంట్ నుండి బయటకొచ్చిన ఆకాష్ ముందు ఆడి కారు వచ్చి ఆగింది. ఆకాష్ ఇద్దరిని కార్లో కూర్చోపెట్టి డోర్ వేయగానే డ్రైవర్ దిగి ఆకాష్కి కార్ కీసిచ్చి వెళ్ళిపోయాడు. డ్రైవర్ వెళ్ళగానే ఆకాష్ కార్లో కూర్చుని తన కోపం మొత్తం చూపిస్తూ ఫుల్ రైజ్ లో కార్ స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. స్వీటీని తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి కార్ టర్న్ చేస్తున్న ఆకాష్ని, ఐషు ఇంట్లోకి రావచ్చు కదా అని ఆకాష్ని చూస్తూ అడిగింది. నో స్వీటీ, ఆంటీ అంకుల్తో టైం స్పెండ్ చేయి, రేపటి నుండి మొత్తం అంతే కదా అని కొంచెం నార్మల్ అవుతూ చెప్పింది ఐశ్వర్య. ఓకే అని ముభావంగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది స్వీటీ. స్వీటీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆకాష్ ఐశ్వర్యాలు ఇంటికి బయలుదేరారు. సారీ ఆకాష్ అని చెప్తూ ఆకాష్ చేయి పట్టుకుంది ఐశ్వర్య. ఎందుకు? ఒక చేత్తో స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మరో చేతిని ఐశ్వర్య చేతిలో బంధించి తన వైపు చూశాడు ఆకాష్. ఫర్ ఎవ్రీథింగ్ అని కొంచెం డల్గా చెప్పింది ఐశ్వర్య. ఐ విల్ బేర్ ఎనీథింగ్ ఓన్లీ ఫర్ యూ ఐషు అని ఐశ్వర్య హ్యాండ్ ని కిస్ చేస్తూ చెప్పాడు ఆకాష్. ఆకాష్ ని ప్రేమగా చూస్తూ అతని భుజం మీద వాలిపోయింది ఐశ్వర్య. ఐశ్వర్యని ప్రేమగా చూస్తున్న ఆకాష్ కార్ కి అడ్డంగా ఎవరో వచ్చినట్టు అనిపించి సడన్ బ్రేక్ వేశాడు. కార్ వాళ్ళకి తగులుతుంది అన్న లాస్ట్ మూమెంట్ లో పెద్ద సౌండ్ చేస్తూ డివైడర్ దగ్గర ఆగిపోయింది కార్. ఆకాష్ అని అరిచి, ఏమైంది అని ముందుకు పడకుండా కంట్రోల్ చేసుకుని కంగారుగా అడిగింది ఐశ్వర్య. నథింగ్ ఐషు, భయపడకు అంటూ శివరవుతున్న ఐశ్వర్యని హగ్ చేసుకున్నాడు ఆకాష్. 2 minutes తర్వాత కార్ కి ఎవరో కావాలని అడ్డుగా వచ్చారని గ్రహించిన ఆకాష్, ఐషు 1 minute అని ఫాస్ట్ గా కార్ దిగి ఫ్రంట్ సైడ్ వెళ్లాడు ఆకాష్. ఏయ్, చావడానికి నా కారే దొరికిందా నీకు అని కారుకి అడ్డం వచ్చిన వాళ్ళపై కోపంగా అరిచాడు ఆకాష్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.